హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాల్టి వీడియోలో ప్రెగ్నెన్సీ అయిన దగ్గర నుంచి బేబీ నెలలు జరుగుతున్న బేబీ బరువు పెరగటం లేదా అసలు వీటి వెనుక ఉండే కారణాలు ఏంటి, ఎలాంటి రెమెడీస్ ఫాలోఅప్ చేస్తే బేబీ ఎగ్జాక్ట్గా నార్మల్ టర్మ్ బేబీగా హెల్దీగా బర్న్ అవుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. ఎవరికైనా కూడా కపుల్స్కి వన్స్ ప్రెగ్నెన్సీ అయిన వెంటనే హెల్తీ బేబీ రావాలి అని చెప్పి అందరికి కూడా ఆశగా ఉంటుంది. మరి కొన్ని రీజన్స్ వల్ల బేబీ సరిగా పెరగకపోవటం, లేదంటే అనుకున్న బర్త్ వెయిట్ కంటే తక్కువగా అంటే ప్రీ టర్మ్ బేబీగా రావటం, ఇలాంటివి కొన్ని కారణాల వల్ల జరుగుతుంది. అందులో కొన్ని కారణాల గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ చూసినట్లయితే ఏజ్ అనేది ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ బేబీ వెయిట్ తగ్గటానికి మెయిన్ కారణాలు. ముందుగా ఏ ఏజ్లో కరెక్ట్ టర్మ్ బేబీ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అనే విషయం చూసినట్లయితే 17 years కంటే తక్కువగా ఉన్న మదర్స్, ఎవరికైతే 17 ఏళ్ళ కంటే తక్కువగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించిన వాళ్ళు, లేదంటే 35 years కంటే ఎక్కువ తర్వాత పొందిన స్త్రీలలో ఎక్కువగా ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అండ్ ప్రీ మెచ్యూర్ బేబీస్ ఇలా రావటం జరుగుతుంది. అందుకనే మీరు గర్భధారణ పొందాలి అంటే ఎగ్జాక్ట్ మీ ప్లానింగ్ అనేది 20 వయసు నుంచి 25 లేదంటే 30 వయసు కూడా యాక్సెప్టబుల్, కానీ 35 తర్వాత కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ అంతా కూడా జర్నీ. సో ఈ ఏజ్ గ్రూప్లో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నట్లయితే హెల్దీ బేబీని పొందగలుగుతారు. నెక్స్ట్ చూసినట్లయితే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బేబీ స్విమ్ చేయటంలో కానీ, బేబీ మూమెంట్స్కి కానీ, రొటేట్ అవ్వటానికి కానీ, బేబీ మళ్ళీ సెఫాలిక్లో పొజిషన్కి రావటంలో ఈ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది చాలా చాలా అవసరం. సో ఎవరికైతే అమ్నియోటిక్ తక్కువగా ఉంది అంటే ఉమ్మనీరు తక్కువగా ఉంది, లేదంటే ఉమ్మనీరు ఎక్కువగా ఉంది అని మీ డైలీ రెగ్యులర్ చెకప్లో డాక్టర్స్ చెప్పినట్లయితే మీరు ఇమీడియట్గా దానికి యాక్షన్ తీసుకున్నట్లయితే జర్నీ అనేది అంతా కూడా అప్ టు డెలివరీ ప్రాసెస్ వరకు కూడా హెల్తీగా జరుగుతుంది. సో ఇన్కేస్ ఎవరికైతే ఈ ఉమ్మనీరు శాతం తగ్గటం వల్ల ఏమవుతుందంటే బేబీకి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది, బేబీకి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఇది కొంచెం కేర్ఫుల్గా చూసుకొని మీకు ఎప్పుడు ఏ సమయంలో తెలుస్తుంది బేబీ ఉమ్మనీరు తగ్గింది, బేబీకి ప్రాబ్లం వస్తుంది, బేబీ వెయిట్ తగ్గిపోతుంది అనే విషయాల గురించి మీకు 7th monthలో టార్గెట్ స్కాన్ అన్ని చేస్తారనమాట. అంటే ఫుల్ హెడ్ టు ఫుట్ బేబీ యొక్క ఎలా ఉంది, బేబీ ఆర్గన్స్ ఎలా ఉన్నాయి, బేబీ స్కెల్టన్ సిస్టమ్ ఎలా ఉంది, స్ట్రక్చరల్ థింగ్ ఎలా ఉంది అన్నీ కూడా నీట్గా చెప్తారన్నమాట. దీన్ని గ్రోత్ స్కాన్ అని కూడా అంటారు. ఈ గ్రోత్ స్కాన్ బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీ కరెక్ట్ ఎగ్జాక్ట్ వెయిట్లో ఉన్నారా లేదా, ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీకి టర్మ్ వెయిట్ వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ సమయంలో అంటే గ్రోత్ స్కాన్ తీసే సమయంలో 2 kgs కంటే తక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీరు డెలివరీ అయ్యే ప్రాసెస్కి మీకు టర్మ్ బేబీ కాకుండా ప్రీ టర్మ్ అంటే ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ వెయిట్తో పుట్టే అవకాశాలు ఉంటాయి. సో ఇమీడియట్ అటెన్షన్ తీసుకొని దానికి తగినట్లు మీరు ఫుడ్ తీసుకోవటం స్టార్ట్ చేయాలి. కొన్ని గమనిక ఏంటంటే మీరు బేబీ వెయిట్ పెరగాలని చెప్పేసి ఎక్కువ ఫుడ్ అనేది మీరు తీసుకుంటారనమాట. అంటే ప్రెగ్నెంట్ మదర్ తీసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఏమవుతుందంటే మదర్ ఎక్కువ వెయిట్ అవుతుంది, బేబీకి వెయిట్ అనేది అందదనమాట. సో ఇలాంటి సమయంలో ఏం చేయాలంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే బేబీ వెయిట్ హెల్తీగా పెరుగుతుంది, అలాగే విటమిన్స్ ట్యాబ్లెట్స్ కావచ్చు, బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ కావచ్చు, లైక్ కాల్షియం సప్లిమెంట్స్ కావచ్చు, ఇలాంటి న్యూట్రిటివ్ ఫుడ్స్ అనేవి తీసుకోవటం వల్ల బేబీ వెయిట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా కూడా మీకు గ్రోత్ స్కాన్లో ఐదర్ నార్మల్ టర్మ్గా ఉందా లేదంటే ప్రీ టర్మ్గా ఉందా అనేది మీరు అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. మరి నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే కొంతమందికి ఈ ప్లజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి. ప్లజెంటల్ అబ్నార్మాలిటీస్ వచ్చేసి ఈ ప్లజెంటా అనేది బేబీకి న్యూట్రిటివ్ ఫుడ్స్తో పాటు ఆక్సిజన్ సప్లై చేయడంలో కూడా ప్రథమ పాత్ర వహిస్తుంది. సో ఈ ప్లజెంటా ఐదర్ అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉందా,
ఎక్కడ అబ్నార్మాలిటీస్ ఉంది, ఎక్కడ డిఫార్మిటీస్ ఉన్నాయి అనేది ఐడెంటిఫై చేసుకోవాలి. అది త్రూ స్కాన్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి అప్ టు డేట్ మీ స్కాన్ తీసుకునేటప్పుడు మీ యొక్క హెల్త్ కండిషన్స్, బేబీ హెల్త్ కండిషన్స్ గురించి అడిగి తెలుసుకొని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి. ఇవి కొన్ని కారణాల వల్ల బేబీ ప్రీటర్మ్ అవ్వే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే బేబీ జనరల్గా అయితే 2.5 kgs అనేది నార్మల్ వెయిట్. ఎవరైతే 2.5 కంటే తక్కువగా ఉంటారో దాన్ని ప్రీటర్మ్ బేబీగా చెప్తామన్నమాట. సో ఇలాంటి కండిషన్స్ రాకుండానే మీ చేతుల్లోనే ఇమీడియట్గా 7th మంత్ నుంచి మీరు అలర్ట్గా ఉన్నట్లయితే మీకు టర్మ్ బేబీని డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే ఎవరైతే ప్రీవియస్ ప్రీటర్మ్ అబార్షన్స్ కావచ్చు, స్టిల్ బర్త్ కావచ్చు, ఎవరికైతే వంశపారపర్యంగా ఏదైనా అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి, అలాగే హెరిడిటరీ వల్ల కూడా ప్రీటర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా తెలుసుకొని డాక్టర్ని సంప్రదించి మీ త్రూ హిస్టరీ కలెక్షన్స్ ద్వారా డాక్టర్ అండర్స్టాండ్ చేసుకొని దాన్ని తగిన మందులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే ఎవరికైతే వీక్గా ఉంటారో, అనీమిక్గా ఉంటారో, అంటే నార్మల్ బ్లడ్ హీమోగ్లోబిన్ కన్నా కూడా తక్కువగా ఎవరైతే క్యారీ చేస్తూ ఉంటారో బాడీలో, వాళ్ళకి ఈ బేబీ వెయిట్ అనేది పెరగదనమాట. సో నార్మల్గా ఒక టర్మ్ డెలివరీ టైంకి మదర్కి అట్లీస్ట్ 12 to 13 grams అనేది మినిమం ఉండాలన్నమాట. అంతకంటే ఎక్కువగా ఉంటే చాలా మంచిది. బట్ చాలామందికి డెలివరీ టైం అవుతున్నా కూడా 6 grams, 7 grams, 8 grams ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి మదర్స్కి ఏమవుతుందంటే బేబీ వెయిట్ పెరగకపోవడంతో పాటు హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడైతే అనిమిక్ అవుతారో, బ్లడ్ శాతం అనేది తగ్గిపోతుందో, ఈ తగ్గిపోవటం వలన ఆక్సిజన్ సప్లై అనేది కూడా బేబీకి అందకపోవటానికి కూడా ఒక రీజన్ చెప్పవచ్చు. అందుకనే మీ అయాన్ సప్లిమెంట్స్ టైమ్ ఆఫ్ కన్సెప్షన్ అంటే ప్రెగ్నెన్సీ నుంచి మీ టిల్ డెలివరీ వరకు కూడా అయాన్ సప్లిమెంట్స్ ఫుడ్స్తో పాటు సప్లిమెంట్స్ని కూడా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్రీక్వెంట్గా మీరు హెచ్బీని కౌంట్ చేసుకుంటూ, అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అనేది తెలుసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ చూసినట్లయితే డీహైడ్రేషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. అంటే మీరు ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది ఎంత తగ్గించినట్లయితే అలా తగ్గటం వల్ల ఏమవుతుంది, బేబీకి హైడ్రేషన్ అనేది తగిన మోతాదులో అందదు. హైడ్రేషన్ లేకపోతే డీహైడ్రేషన్ అవటం వలన అగైన్ మదర్కి బేబీకి ఇద్దరికి ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. బీపీ ఫాల్ అవటం, టెకికార్డియా రావటం, హార్ట్ బీట్ ఎక్కువైపోవటం, సంకనైస్ రావటం, కళ్ళు లోపలికి వెళ్ళిపోవటం, కళ్ళు పీల్చుకుపోయినట్టు అవ్వటం, హీట్ వల్ల కూడా ఎక్కువగా హీట్ అయిపోవటం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్గా ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా తీసుకోండి. ఐదర్ బటర్ మిల్క్ రూపంలో కావచ్చు, లెమన్ జ్యూసెస్ రూపంలో కావచ్చు, లేదంటే ఫ్రెష్ వితౌట్ షుగర్ కంటెంట్తో కావచ్చు. అలాగే వాటర్ అనేది 3 to 4 liters పర్ డే అనేది చాలా మ్యాండేటరీగా తీసుకోవాలి. ఫ్లూయిడ్ ఎప్పుడైతే మనం రెగ్యులర్గా తీసుకుంటామో, ఫ్లూయిడ్ సఫిషియెంట్గా తీసుకోవటం వలన స్కిన్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం బేబీకి బ్లడ్ సప్లై బాగుంటుంది. అండ్ టెక్స్చర్ ఆఫ్ స్కిన్ డెన్సిటీ కూడా బాగుంటుంది అన్నమాట. సో వాటర్ అనేది అంత ఇంపార్టెంట్. నౌ కమింగ్ టు ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకునవటం వల్ల బేబీ హెల్తీగా డెవలప్ అవుతుంది, బేబీ వెయిట్ అనేది రెగ్యులర్ టర్మ్ బేబీగా మారుతుంది అనే విషయం చూసినట్లయితే ఎక్కువగా చీజ్, యోగర్ట్ అంటే కర్డ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే, సో సఫిషియెంట్గా అందులో ఉండే ప్రోటీన్స్ కావచ్చు, రిచ్ ఇన్ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బేబీకి అందుతుంది. ఇందులో ఉండే ఫ్యాటీ ఒమేగా యాసిడ్స్, ఫ్యాటీ డిపాజిషన్స్ అంతా కూడా హెల్తీ ఫ్యాట్స్ కాబట్టి బేబీ యొక్క వెయిట్ గ్రోన్ అయ్యేదానికి దోహదపడుతుంది. సో యోగర్ట్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ ఆఫ్ గెయినింగ్ ఆఫ్ బేబీ వెయిట్. నెక్స్ట్ వచ్చేసి ఫిష్లో చూసినట్లయితే ఎక్కువగా ఫ్యాటీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బట్ ఇది ఎక్కువగా సముద్ర చేపల కంటే కూడా చెరువులో ఉండే చేపలు ఎంతో మంచిదన్నమాట. ఎందుకంటే సముద్ర చేపలు తీసుకోవటం వల్ల అందులో ఉండే మెర్క్యూరీ ఎక్కువగా ఉంటుంది. సో మెర్క్యూరీ అనేది హార్మ్ఫుల్ ద బేబీ అనమాట, బేబీకి హార్మ్ఫుల్ చేస్తుంది. కాబట్టి చెరువు చేపలని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ చెరువులో ఉండే చేపల్ని అందులో ఫ్యాటీ ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా బేబీకి వెయిట్ గెయిన్తో పాటు మంచి హెల్తీ అయిన ఫుడ్ అనమాట. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఎగ్ అనేది సంపూర్ణ పోషకాలతో నిండిన ఒక ఫుడ్ అనమాట. సో పర్ డేకి 1 నుంచి 2 ఎగ్స్ తీసుకోవటం వలన అందులో ఉండే
ప్రోటీన్స్ కావచ్చు, ఆల్బమిన్స్ కావచ్చు, మొత్తం న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి బేబీకి మదర్కి ఇద్దరికి సప్లై అవుతుంది కాబట్టి బేబీ హెల్తీగా వెయిట్ గెయిన్ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు ఎక్కువగా రిచ్ ఇన్ ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, ఆకుకూరలు ఇలా తీసుకోవటం వలన బేబీ వెయిట్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ లెగ్యూమ్స్. ఈ లెగ్యూమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దట్టు అందులో రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి, ఆ ఫైబర్ ఉంటుంది కాబట్టి ప్రోటీన్ అనేది బాడీ ఎల్డింగ్ ఫుడ్ అనమాట. అంటే బేబీ వెయిట్ని గెయిన్ చేయటంలో ప్రోటీన్ అనేది ప్రథమ పాత్ర వహిస్తుంది. సో ఈ లెగ్యూమ్స్ అన్నిట్లో కూడా చక్కని ప్రోటీన్స్ ఉంటాయి, అలాగే రిచ్ ఇన్ ఫైబర్ ఉంటుంది. ఎందుకంటే మదర్ ఆల్మోస్ట్ ఈ ప్రెగ్నెన్సీ 7th మంత్ నుంచి కాన్స్టిపేషన్కి గురవుతూ ఉంటారు. ఈ కాన్స్టిపేషన్కి గురవుతున్నప్పుడు ఈ ఫైబర్ రిచ్ తీసుకోవటం వల్ల వాటర్తో పాటు లెగ్యూమ్స్, ప్రోటీన్, అలాగే ఎక్కువగా ఆకుకూరలు ఇలా తీసుకోవటం వలన ఫ్రీగా డైజెషన్ అయిపోయి ఫ్రీ మోషన్ అయ్యేదానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇంకా ఎగ్, ఫిష్, మటన్ ఇవన్నీ తీసుకోవచ్చు. అది బేస్డ్ అపాన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ని బట్టి. బట్ బేబీ వెయిట్ ఎప్పుడైతే డాక్టర్ గారు 7th మంత్లో మీకు గ్రోత్ స్కాన్ తీసినప్పుడు కొంచెం అలర్ట్నెస్ ఇస్తారో అప్పటి నుంచైనా కనీసం మీరు ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకున్నట్లయితే చక్కని ఫలితం అనేది ఉంటుంది. మరి ఇదండి వీడియో. నెలలు కరుగుతున్నా కూడా బేబీ వెయిట్ పెరగటం లేదా, ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల బేబీ వెయిట్ని గెయిన్ చేయొచ్చు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.